అహంకారంతో శాంతిని నిర్మించాలి అనే మంచి ఆలోచనను దుర్యోధనుడు ధిక్కరిస్తాడు. అయితే ఆఖరిగా శాంతి నిర్మించడానికి కృష్ణుణ్ణి హస్తినాపురానికి వెళ్ళమంటారు యుధిష్ఠిరుల వారు. యుధిష్ఠిరుల వారి కోరిక మేరకు ఇతను కూడా వెళ్తారు. మొదటిగా కుంతిదేవిని కలుస్తారు. తన కొడుకులు క్షేమంగా ఉన్నారు అని చెబుతారు. దాని తర్వాత కుంతిదేవికి తన కొడుకుల మాట విన్న వెంటనే ఆప్యాయత పొంగుకు వస్తుంది. తన కొడుకులు వెళ్ళిన వనవాసం, తన కోడలికి జరిగిన అవమానం అన్నీ గుర్తుకు వస్తాయి. తన కొడుకులను ధైర్యమైన అలాగే గొప్ప క్షత్రియులలాగా పోరాడి యుద్ధంలో గెలచమని చెబుతుంది. దాని తర్వాత కృష్ణుడు దుర్యోధనుడి వద్దకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తరువాత ఎన్నో స్వాగత ఏర్పాట్లు చేస్తాడు దుర్యోధనుడు. ఎందుకంటే ఈ స్వాగత ఏర్పాట్లను చూసైనా కృష్ణుడు తన పక్కన పోరాడుతాడేమో అని. కానీ కృష్ణుడు అవన్నిటినీ ధిక్కరిస్తాడు. అంతేకాకుండా దుర్యోధనుడు సేవించిన ఆహారాన్ని కూడా సేవించడు. ఎందుకు అంటే ఒక దూత తన వెళ్ళిన పని సఫలం అయితే కానీ అక్కడ ఆహారం సేవించడు. అందువల్ల కృష్ణుడు దాన్ని ధిక్కరించి విదురుని ఇంట్లోకి వెళ్ళి అక్కడ విదురుడు ఆప్యాయతో వడ్డించిన అన్నాన్ని సేవిస్తాడు. దాని తర్వాత సభకు తిరిగి వచ్చి శాంతి నిర్మించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ వినరు. అంతేకాకుండా దుర్యోధనుడు కృష్ణుణ్ణి చెరసాలలో పెట్టాలి అని నిర్ణయించుకుంటాడు. దాంతో కృష్ణుణ్ణి చెరసాలలో వేద్దాము అని ప్రయత్నించిన వెంటనే గట్టి వెలుతురు వస్తుంది. తన విశ్వరూపం. భీష్ముడు, ద్రోణుడు ఇలా ఎంతోమంది ఆశ్చర్యంతో తనకి మొక్కుతారు. ఈ విధంగా కృష్ణుడు అక్కడ తన విశ్వరూపాన్ని చూపించాడు. దాని తర్వాత శాంతి నిర్మించలేక అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దుర్యోధనుడికి నచ్చచెప్పడానికి అలాగే నచ్చచెప్పడానికి ఎంతోమంది ఋషులు వస్తారు. వారు అతనికి కొన్ని కథలు చెబుతారు. అలాగే రాబోయే గొప్ప యుద్ధాన్ని, దానివల్ల జరిగే చాలా గొప్ప నష్టాన్ని వివరించడానికి ప్రయత్నిస్తారు. కానీ దుర్యోధనుడు వినడు. యుద్ధం జరిగి తీరాల్సిందే అని పట్టుపడతాడు. ఆ ఋషులు ఏమని చెప్పారు, దానికి దుర్యోధనుడు ఒప్పుకుంటాడా అనే విషయాలు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.